శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీచక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమరవందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఐ ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి కమలలోచని శ్రీ ఓం నమో వెంకటేశాయ. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. సిరులిచ్చు తల్లికి కర్పూర హారతితో కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా పసిడి మెరంగు తెరంగుల క్షీరోదధి నుండి ఉద్భూతమైనటువంటి ఆ తల్లి కనక రథం మీద విహారానికి ఈనాడు ఈ మడవీధులలోన బయలుదేరి ఆమడ దూరాననున్న వారికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారికి దర్శనమిస్తూ సుదర్శనాయుధు శ్రీమతిగా శ్రీపతి దేవేరిగా సకల కళలీనుతున్న తల్లికి సువర్ణ రథోత్సవం. పద్మావతీ దేవి పాదాలు కడుగంగ పంచమీ తీర్థమై పెళ్ళుబికె సురగంగ బ్రహ్మాండ భాండాన ఉత్సాహముప్పొంగ బ్రహ్మోత్సవాలలో మురిసె అలమేల్మంగ చేరి తిరుచానూరు చేయెత్తి మ్రొక్కంగా తేరునెక్కిన తల్లి దీవెనలు దక్కంగా జన సందోహం మధ్య జనార్దనుని అర్ధాంగి లక్ష్మి పద్మావతీదేవి పద్మనయన పద్మగాత్రి జగత్పద్మ వ్యూహం నుండి మనల్ని కాచి ప్రోచి రక్షించే ఆ అమ్మ మాతర్నమామి కమలే అన్నారు. అందుకే ఆ కమలవాసిని మనమందరం కూడా మనసా స్మరిస్తూ ఈనాడు ఇక్కడ ఈ బంగారు తేరు మీద పసిడి అరదం మీద వేనోళ్ల పొగడికల మధ్య సాయంతనమవుతున్న వేళలో సాయం తనదిగా పసిడి రథం మీద విహరిస్తోంది. ఎటువంటి తల్లి? పద్మావతి అనగానే పద్మ సరస్సు నుండి ఉద్భవించినటువంటిది. ఏడుకొండలవాడి చిరకాల ప్రగాఢ ఆకాంక్ష
భౌతికాతీతమైనటువంటి లక్ష్మీ మోక్ష లక్ష్మీ సాధనలో మనం ఏవైతే చక్రాలను దాటి 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 అమ్మవారి తాత్విక ధాటిని అర్థం చేసుకొని మనసులో కోరికలనే గుర్రాలకు పగ్గాలు వేసే మంగళకరమైన లగ్గం ఏమిటి అంటే స్వర్ణ రథం అధిరోహించి అమ్మ అదుగో ఆ ప్రజా సందోహం మధ్య భక్తజన నీరాజనాలను అందుకుంటూ మ్రొక్కులు చెల్లించుకునేవారి ఆర్తిని చెవులారా వింటూ మనసారా వారిని ఆశీర్వదిస్తూ ఏ సుందరాంగి పాలేటి రాచూలనన్ అమృతంబుతో గూడన్ అవతరించెన్ ఏ భామిని కటాక్షమొసగిన నజరుద్ర మఘవుల కవ్వె సామ్రాజ్య పదవి ఏ చకోరే క్షణకు ఏ ప్రొద్దు శ్రీ విష్ణు వక్షస్థలం నివాసమయ్యన్ ఏ దేవి భజనంబు హితమతి గావింప చలించి లేముల తొలగిపోవు. అటువంటి తల్లి ఇరుచేతుల కమలాలను ధరించి వక్షస్థలాన నీలమణి మెరుస్తూ ఉండగా ఆకుపచ్చందనాల వన్నెలతో చిన్నెలతో అందచందాలను చిందు అందాల తల్లి శారదయు శంభురాణియు శక్రసతియునే జగన్మాత సఖ్యంబు నిచ్చగింతురు అని బ్రహ్మోత్తర ఖండంలో చెప్పారో అట్టి విష్ణువధూటి భాగ్యముల పేటి శ్రీ మహాలక్ష్మి రక్షించుగాత. ఆమె రక్షణకు సంసిద్ధం కావడము అనే ముహూర్తం అంటూ వేరే ఏది ఉండదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిలో సగమై జగమై యావత్ ప్రపంచము స్వామిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఎలా ఉంటుందో అందులో అమ్మవారి ధ్యానం కూడా సమ్మిళితమై ఉంటుంది. కాబట్టి ఆమె అందరి చేత నిత్యం ధ్యానించబడేటటువంటి మూల విరాట్ మహాశక్తి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి తైజసంతోటి రాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి వారితో పాటు రాణింపునకు వచ్చినటువంటి తల్లి చేమంతుల దండలతో కనకాంబరాలతో శ్వేత కుసుమాలతో జీవితంలోని ఒడిదుడుకులులాగా ఒక్కసారి ఆ జగత్తంతా కూడా ఏమాత్రం సంచలించినా తన క్రీగంటి చూపులతోటి అలాగ అదుపు చేసి అక్కడ నుండి ఒక్క వీక్షణ మాత్రాన అందరినీ కూడా ప్రోచికాచేటటువంటి తల్లి. అటూ ఇటూ ఇరు గజములు అమ్మవారికి సంప్రోక్షణ చేయడం చూస్తాం. ఇప్పుడు అవి నడిచి వస్తున్న సన్నివేశాన్ని చూస్తున్నాం. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ.
పరమాత్ముడు ఇక మన జంట. పద్మమ్మే పక్కన ఉంటే పరమాత్ముడు ఇక మన జంట. రథస్థుడవు కేశవుని చూడా, రథస్థుడవు కేశవుని చూడా, పునర్జన్మ లేదంట. రథస్థుడవు కేశవుని చూడ, పునర్జన్మ లేదంట. బంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, సింగారాల పద్మమ్మ. వేవేల నామాలున్నా గోవింద నామమే విన్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద గోవింద. వేవేల నామాలున్నా గోవింద నామమే విన్నా. గోవింద గోవింద, గోవింద గోవిందాయన పురుషకారమై బ్రోవా. గోవింద గోవిందాయన పురుషకారమై బ్రోవా. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, సింగారాల పద్మమ్మ, సింగారాల పద్మమ్మ. బ్రహ్మాదిదేవ వనితా జన సర్వకాల సంసేవ్యమాన నిజపాద సరోజయుగ్మాం దేవీం సమస్త జనమాతరమప్రమేయాం శ్రీవేంకటేశ మహిషీం శ్రియమాశ్రయామః. కార్తీక బ్రహ్మోత్సవ శుభవేళలో 6వ నాడు సాయం సంధ్య సమీపింపబోతోంది. అపరాహ్నం దాటింది. అమ్మకి ఒక విశేషమైనటువంటి ఉత్సవం నిర్వహింపబడుతోంది. స్వర్ణరథాన్ని అధిరోహించి అలర్మేల్మంగై అందరినీ ఆనందంగా కటాక్షిస్తూ పురవీధులలో ఊరేగుతోంది. ఈ సేవా భాగ్యం మాదే అంటున్నారు అతివలందరూ కూడా. అతివలు కనుక ఉత్సాహానికి ఏ రకమైనటువంటి లోటు ఉండదు. ఇంతులు కనుక ఇంపుగా చేయగలుగుతారు. అన్నింటిలోనూ మేమే అంటూ అందరికీ అన్నీ అమరుస్తూ అన్నీ తమలో ఇమడ్చుకుంటూ చక్కగా జీవనాన్ని కొనసాగించేటటువంటి అందమైనటువంటి ఆడువారు ఉత్సాహంతో చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఇది. వనితలు కదా, వరిష్టంగా వరించి స్వీకరించారు. మా అమ్మని మేమే ముందుకు తీసుకొని వెళతాం. మా అమ్మ ముఖారవిందాన్ని సేవిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ రథాన్ని అందంగా కదిలించగలుగుతాం. మీ అందరూ అవసరం లేదు అంటూ అతివలందరూ ఎంత ఆనందంగా ఈ సేవని చేవిస్తున్నారో మనం దర్శిస్తున్నాం. నెలతలు కదా, నెనరు ఎక్కువ, ప్రేమగా చేస్తారు ఈ సేవని. ముదితలు కదా, ముచ్చటగానే ఉంటుంది. ఏది చేసినా అందంగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, ప్రేమతో కూడి ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. అలా అని తక్కువతనమేముండదు. మహిళలు కదా, మహనీయమైనటువంటి సేవా భాగ్యం వారికే లభించింది. స్త్రీప్రాయం ఇతర జగత్ అంటారే, ఆయనొక్కడే పురుషుడు.
మిగిలిన అందరూ ఆయనకి చెందినవారే కావడంలో అందరూ స్త్రీప్రాయం, జగత్తంతా స్త్రీప్రాయమే అన్నట్లుగా ఇవాళ నారీ లోకం నడుం బిగించింది. అమ్మ యొక్క సువర్ణ రథాన్ని అందంగా ముందుకి నడుపుతోంది. తరుణులందరూ తమదిగా భావించి సేవిస్తున్నారు అమ్మని. వెలదులు కదా, వెలలేని సేవా భాగ్యాన్ని పొందేరు. అదిగో అందమైనటువంటి రథం, ఆ రథ శిఖరం మీద కదలాడుతూ ఉండేటటువంటి అందమైనటువంటి ఆ ఛత్రం, పుష్పమాలలతో అలంకరింపబడినటువంటి సువర్ణమయమైనటువంటి రథం, హిరణ్యవర్ణ. ఆమె వర్ణం దగ్గర ఈ సువర్ణం ఆ భాషతో ఇది ప్రకాశించాలి. తస్య భాష సర్వమిదం భాతి అంటారే, అలాగే అలర్మేల్ మంగ పువ్వు మీద కూర్చొని ఉందండి అంటే పువ్వు కంటే కూడా మెత్తనిది. అలాంటి తల్లిని వహిస్తున్నందుకు ఇవాళ ఆ సువర్ణ రథం పులకించిపోతోంది, ఆనందంతో తేలికైపోయింది. అందుకే అలవోకగా మన అతివలందరూ కూడా దాన్ని ముందుకి నడపగలుగుతున్నారు. లలనలు కదా, లాలిత్యం ఉంటుంది సేవలో, పారుష్యం ఉండదు, లలితంగా సాగుతుంది. వెలదులు, వెలకెట్టలేనటువంటి సేవ. ఆడువారండి ఆదరంతో చేస్తున్నారు. చూడండి, ఏదైనా తాము తలుచుకుంటే చెయ్యలేని కార్యమంటూ ఉండదు అని నిరూపించుకున్నారు. అలాంటి శక్తిని మన జగదధీశ ఈశానా అని చెప్పబడేటటువంటి తల్లి ఇవాళ ముచ్చటగా వారి సేవని తాను ఆనందంగా స్వీకరిస్తోంది. అదిగో రక్తవర్ణమైనటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి అందమైనటువంటి పూలమాలికలతో అలంకరించుకొని ఒక్కసారి గరుడుణ్ణి అధిరోహించబోతోంది. అయినా మధ్యలో ఈ విశేషమైనటువంటి సువర్ణ రథోత్సవానికి తనను తాను సంసిద్ధం చేసుకున్నది అమ్మ. ఇది సువర్ణ రథం, స్వర్ణ రథం, బంగారు రథం. ఏదైనా వెలకట్టలేనిదిగా ఉంటే, ఏదైనా ఇంపైనదిగా ఉంటే, ఏదైనా మనోహరంగా ఉంటే మా బంగారం అంటామే. అలాంటి మన బంగారం మన అమ్మ. ఆ బంగారమే బంగారు రథాన్ని అధిరోహించింది అంటే మా బంగారం ఎంత గొప్పదో కదా అని ఆ వెలదులందరూ కూడా ఆనందంతో దాన్ని ముందుకి తీసుకొని వెళుతున్నారు. అద్భుతమైనటువంటి సేవ. ఎలనాగలు వీరు. అందుకే అంత అందంగా ఆ ప్రాంగణమంతా కూడా కళకళలాడిపోతోంది. ఆరతి పెట్టాలంటే ఆడవారే కావాలి. పెద్ద ముత్తైదువులు ఉంటేనే పసుపు దంచుతారు. ఎదురు రావాలి అంటే కన్నెపిల్లలే రావాలి. ఇదండి స్త్రీలకు ఉండేటటువంటి ప్రత్యేకత. అది అమ్మకి కాక ఎవరికి తెలుస్తుంది? అందుకే అఖిల జగన్మాత కనుక ఆ తల్లి ఇవాళ వీరితోటే ఈ సేవని తాను చేయించుకోవాలి అని సంకల్పించింది. వారికే తన యొక్క కైంకర్య భాగ్యాన్ని అందించింది. బ్రహ్మేంద్రాది సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ అంటారు. ఆమె యొక్క సేవని చేసుకునేటటువంటి వారు బ్రహ్మేంద్రాది దేవ వనితలందరూ ఇవాళ ఈ తిరుచానూరు ప్రాంగణంలో అమ్మని సువర్ణ రథం మీద సేవిస్తూ ఆ రథాన్ని ముందుకి నడిపిస్తూ తమ శ్రీహస్తాలతో తమ చేతులారా చేసుకుంటూ ఉండేటటువంటి ఈ సేవకి మురిసిపోతూ అడుగడుగున నీరాజనాలని అందిస్తూ ఉండేటటువంటి సౌభాగ్యవతులందరూ కూడా బ్రహ్మేంద్రాది సుర వనితలే అయి ఉన్నారు. అందరిలోనూ ఆ దేవతా అంశ స్పష్టంగా మనకి కనిపిస్తోంది. కనులలో ఆనందం పెళ్ళుబుకుతోంది. ఉణుమడించినటువంటి ఉత్సాహం కనిపిస్తోంది. రథం ఎవరూ కదల్చకుండానే తనంత తానుగానే ముందుకి సాగిపోతోందా అన్నంత అవలీలగా, అంత చాకచక్యంతో ఈ రథాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి మహిళామణులకి, ఆ మహిళలను అనుగ్రహిస్తున్నటువంటి ఉత్తమ నారీమణికి నీరాజనాలని అందిద్దాం.
సగలి సదని 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 సస సమా మమ మమ మని ని సాని దని దమ దమ గ సగ మదని సా అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని బాలశేషాదులు బ్రహ్మ శివాదులు బాలశేషాదులు బ్రహ్మ శివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని నలగడ ముక్తులు నారదాదులను పొలపు మిగులగడు పొగడేరు గమదని సా నిసదా నిసదని మద గమ సగలి సదని 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 సస సమా మమ మమ మని ని సాని దని దమ దమ గ సగ మదని సా అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనలదే 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 ఆడేరు. అమరాంగనలు పాడుతూ ఉంటే అవని మీద పళ్ళెరమ్మున పచ్చకప్పురపు తావులేను తల్లికి కపురంపు పలుకుల నీరాజనాలిస్తూ అమ్మా కోటీరంబు కవీంద్ర కోటికి వచకోటీక ఝాటోల్ల సత్శాటీకంబు విరించి బోటికి మనస్సౌరభ్య సంఘుంఘుమత్పాటీరంబు బహుత్సుహృత్ పటలికిన్ ప్రాంచన్మనీషాస్ఫురద్ధాటీకంబుల నీపదార్చనను సంధానింపుమే శ్రీధరీ. అనే అమ్మవారిని మనసారా నుతిస్తూ వికుంఠ పురాణ కలియుగ వికుంఠ పురాణ ఆనంద నిలయ గోపురాణ శ్రీనివాసునితో కాపురాణ అమ్మ ఎంత అలరారుతోందో అలాగే ఈనాడు
ఆ హృదయ సౌవర్ణాన్ని రథంగా చేసుకొని తరలి వస్తూ ఉంటే ఆహా, ఇందుకోసమైనా సరే మనకు మరొక 998ని మించిన కన్నుల అమరిక ఉంటే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. అంత చక్కనిది కానుక, అంత సొగసరి కాబట్టి, అంత ఇంపైన సొంపైన కెంపుల వంటి పెదవుల వన్నెల పెంపైన ధనాన్ని తన స్వీయం చేసుకున్నాడు కనుకే శ్రీకాంతుడు సతి చక్కదనమెంతో సరసుని మోహమెంతో చతురులింక సరి చూడరమ్మా, సతి చక్కదనమెంతో. ఆ ఎంతో చూడడమే తప్ప ఎంతెంతగానో వర్ణించాలంటే భాష సరిపోతుందా? లక్ష్మీనారాయణులకు శయ్య అయిన భాషాపరశేషభోగి అయిన ఆ సర్ప విరాట్టుకే అది అసాధ్యం. కానీ పద్మావతి అమ్మవారిని అలమేల్మంగ అందచందాలు తనకు పూర్తిగా చెందినప్పటికీ, ఆ అనురాగ సుధలు తన హృదయంలో చిందినప్పటికీ, స్వామి ఈ మహావిశ్వమనే ఒక పటలం మీద అమ్మవారి చిత్రాన్ని గీయాలనుకున్నప్పుడు కాంత కన్నులు వ్రాసి కడలు వ్రాయంగరాక చింతతోడ తలవంచె చెలి విభుండు, పంతపు నడుము వ్రాసి బయలు వ్రాయగరాక కొంతదడ హుస్సురనే కోమలి ప్రాణేశుడు. మనం అందరం కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క కన్నుల్ని చిత్రించారట స్వామి, కానీ ఆ కణకొణులు చిత్రించడానికి అవ్వడం లేదు. ఈలోగా అటు ఇటు చక్కగా అమ్మను మరి పంచమీ తీర్థ జలంతోటో పుష్కరిణి జలంతోటో అభిషేకిస్తూ ఆ గజరాజులు కూడా అక్కడ వేంచేపు చేస్తూ ఉంటే వాటిని చిత్రించాలా? పరికర్మీక పరిక్రమ అంటే ఒక ప్రణాళిక, ఒక కార్యక్రమం అన్న ఉద్దేశంతో ఆ గజముల పేర్లు లక్ష్మీదేవికి ఇరుప్రక్కలా ఉన్న ఆ గజములు ఆగమిస్తూ ఉంటే ఆగమముల సారము గజగమనమై ఆగమం అవుతున్నాయా అని స్వామి ఆశ్చర్యపోతూ ఒక్కసారి ఆహాహా, చూపు ఇలాగా పక్కకి వెళుతోంది, ఏ పక్కకు వెళ్ళినా ఆ సిరితల్లి చిన్నలే కనిపిస్తున్నాయి, పోనీ అమ్మవారి నడుము భాగాన్ని చక్కగా చిత్రించి మనందరినీ చిన్నపిల్లలను చేసి ఇలా ఎత్తుకొని పాలించే జగజ్జనని కదా అనుకుంటే, అక్కడ శూన్యాన్ని ఆయన ఎలా చిత్రించాలి అని ఆ సౌందర్యారాధకుడు పద్మావతీదేవికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిరువురు కలిసి రక్షించుగాక అని ఈ మాట మనకి అన్నమయ్య అన్నారు. అంటే అక్కడ పద్మావతీదేవి శ్రీనివాసుడు ఉభయులు విన్నారు. అందుకే అంతెత్తు నుండి వారు చూస్తున్నది మనకు చూపిస్తుంది. ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును, ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును, ఎంత జాణరో ఈ కలికి.
విశ్వస్వరూపిణి అలమేల్ మంగ వేదార్థరూప అలమేల్ మంగ విశ్వజనని పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ.
विष्णुपत्नी पाहि अलमेल् मंगा विश्वस्वरूपिणी अलमेल् मंगा वेदार्थरूपा अलमेल् मंगा विश्वजननी पाहि अलमेल् मंगा अलमेल् मंगा पाहि हरिप्रिये अलमेल् मंगा अलमेल् मंगा पाहि मां पाहि अलमेल् मंगा पाहि मां पाहि अलमेल् मंगा पाहि मां पाहि अलमेल् मंगा ॐ श्री पद्मावती देव्यै नमः। 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 ॐ